బాబు జేబులోకి వెళ్ళినాయి అని మాట్లాడాడు. అది లోకేష్ బాబు గారు బయటకు వచ్చి ఛాలెంజ్ చేశారు. ఈరోజు ఒక్కడొచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లేదు దాని గురించి, ఛాలెంజ్కి ఎవడు తిరిగి రిప్లై ఇవ్వట్లే. ఇలా మళ్ళీ ఆడవాళ్ళ ముందుని కూర్చోబెట్టి మహిళల ముందుని కూర్చోబెట్టుకొని మహిళల చేత మీటింగ్ పెట్టించి మా మీద ఏదో దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ వాళ్ళు కాదు, ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే మహిళలే, ఏ మహిళల వల్లనైతే మీరు ఓడిపోయి 11 సీట్లకి దిగజారిపోయారో అదే మహిళలు మళ్ళీ మిమ్మల్ని బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఆ 11 సీట్లకు కూడా పరిమితం కాకుండా కనీసం మీరు పులివెందుల్లో కూడా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కనిపించదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఇంకోటి తీసుకొచ్చారండి, 15వ ఆర్థిక సంఘం నిధులు మొత్తం డైవర్ట్ చేసేసారు అంటే డైవర్షన్ గురించి డైవర్ట్ల గురించి వీళ్ళు మాట్లాడితే నవ్వు వస్తుందండి. అసలు నిజంగా ఎన్ఆర్జీఎస్ 5 సంవత్సరాల నిధులు ఎక్కడ పెట్టారండి నాకు అర్థం కాదు. నేను మొన్న ఒక విలేజ్కి వెళ్ళి ఒక ప్రెసిడెంట్తో మాట్లాడా. ఏమయ్యా 4 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకో 6 నెలల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏం చేసావు, ఎంతవరకు ఏం చేయగలిగావంటే, అమ్మ మీకు దండం అమ్మ, నిజంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కనీసం మాకు 4 డబ్బులు కనిపించినాయి. నేను ఈ సంవత్సర కాలంలోని దగ్గర 500 మీటర్ల పైన రోడ్లు వేయించాను, 400 మీటర్ల పైన డ్రైన్లు తవ్వించాను, 50 లక్షల రూపాయలు పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కట్టించానని చెప్పాడు. మరి ముందంతా ఏం చేసావు అని అడిగా. బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి కూడా డబ్బులు లేక ఇంటి పనులు వేసుకొని వచ్చిన డబ్బులతో బ్లీచింగ్ పౌడర్ కొనుక్కొని చల్లానమ్మా. ఆ బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లకపోతే ప్రజలు వచ్చి నన్ను తంతారని భయపడి అది కూడా చేశాను నేను అని చెప్పిన సందర్భం. అంటే వీళ్ళు ఎన్ఆర్జీఎస్ డబ్బుల్ని కూడా డైవర్ట్ చేశారు. మీకు ఇంకో విషయం చెప్పిన, స్త్రీనిధి అని చెప్పి అప్పుడు 2000 కోట్లు ఉండేది ఆడవాళ్ళ సొమ్ముది. అంటే రూపాయి దాచుకొని స్త్రీనిధి అని 2000 కోట్లు ఒక దగ్గర ఉండేది. ఆ 2000 కోట్లని కూడా డైవర్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయారు తెలుసా మీకు. ఇంకో విషయం చెప్పిన, ఉద్యోగస్తులు ఏ ఉద్యోగస్తుడైనా జీతంతో పాటు జీపీఎఫ్ అని కొంత శాలరీలో కొంత పార్ట్ని దాచుకుంటాడు. ఎప్పుడు పిల్లల పెళ్ళిళ్ళ గురించో పిల్లల చదువుల గురించో అప్పుడు లోన్ పెట్టుకుంటాడు, జీపీఎఫ్ లోన్. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈరోజు పిల్లోడు స్కూల్ ఫీజులు కట్టాలి అని చెప్పి జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే 3 సంవత్సరాల తర్వాత, అంటే ఆ పిల్లోడు కోర్స్ పూర్తి అయిపోయిన తర్వాత లోన్ శాంక్షన్ అయ్యే పరిస్థితి. అప్పుడు కూడా పూర్తి డబ్బులు ఇస్తామో లేదో కూడా తెలియదు. వీళ్ళు మాట్లాడుతున్నారు. రమ్మనండి రోడ్ల మీదకి. 15వ ఆర్థిక సంఘం డబ్బులు మేము దేనికి ఉపయోగించామో మేము చెప్తాం. అన్నా క్యాంటీన్లు మూసిపాడేశారు. అంటే మేము పెట్టిన పథకాలు చాలా మట్టుకు తీసి పడేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ లేదు, అవి కూడా డైవర్ట్ చేసేసారు వీళ్ళు. అందుకే అంటున్నా, ఏదో 4-5 పదాలు కొత్తగా కనిపిస్తే ఆ పదాలు ఉపయోగించేస్తే పోయేదాళ్ళే. అంటే 15వ ఆర్థిక సంఘం నిధులు, డైవర్షన్, ఇలాంటి పదాలు కొంచెం కొత్తగా అనిపించి వాళ్ళకి అనిపిస్తున్నట్టున్నాయి. కానీ ఒకటి చెప్తున్నా, డైవర్షన్ పాలిటిక్స్, ఇప్పుడు కూడా అదే డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తల్లికి వందనం కింద ఇన్ని లక్షల ఖాతాల్లో డబ్బులు పడితే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే, ఈరోజు ఆ రోజు ఎటకారంగా మాట్లాడు, నీకు 15,000 రా నేను చూపిస్తా, నా కాన్షియన్సీకి రా, 5 పిల్లలకి ఇచ్చా 15,000 రూపాయలు నారా లోకేష్ గారి దయ వల్ల. 5 పిల్లలు ఒక తల్లికి, 5 పిల్లలకి 13,000 పడినాయి. నేను చూపిస్తాను ఈరోజు. దానికి అవి కుదరట్లే. ఎంత క్లియర్గా మాట్లాడాడండి పెద్ద మనిషి. నిజంగా నారా లోకేష్ గారిని చూస్తే ఒక్కోసారి ముచ్చట అనిపిస్తుంది. అందుకే ప్రతి మీటింగ్లోని కూడా నా సోదరుడు అని నేను ఓన్ చేసుకుంటా. నిజంగా చెప్తున్నా, నా సోదరుడు అని నేను ఓన్ చేసుకునే కారణం ఏంటంటే, ఎంత క్లియర్గా ఒక వాట్సాప్ పెట్టి ఏ తల్లికైనా డబ్బులు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఒక సమస్యను మాకు పెట్టండి, వాట్సాప్లో పెట్టండి, చాలు మీ సమస్యను పరిష్కరిస్తానన్న నాయకుడు, దమ్మున నాయకుడు ఎవడున్నాడండి నీ రాజకీయ దీని సంవత్సరాల రాజకీయ చరిత్రలో? నా సోదరుడు ఈరోజు లోకేష్ బాబు గారు. అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్లా కాదు, అది నిజంగా ఆ దమ్ము ఉండాలి నాయకత్వానికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేర్చుకున్న మేమందరం కూడా అంతే హ్యాపీగా పాలిటిక్స్ చేస్తున్నాం, హ్యాపీగా మేము అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. ఈరోజు చెప్పింది చెప్పినట్టుగానే సుప్రీంకోర్టులకు ఎంతమంది వెళ్ళారండి డిఎస్సీని ఆపడానికి? డిఎస్సీని ఆపడానికి ఎంతమంది కోర్టులకు వెళ్ళారు? అన్నిటి దగ్గర ముట్టికాయలు ముట్టారు. ఈరోజు డిఎస్సీ జరిగి తీరుతోంది, నడుస్తుంది. 5 సంవత్సరాలు నిజంగా నేను కూడా చంద్రబాబు నాయుడు, నేను టీచర్గా ఉండేటప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన తీసిన డిఎస్సీలో నేను కూడా సెలెక్ట్ అయిన టీచర్ని. అఫ్కోర్స్ ఈరోజు ఆయన మంత్రివర్గంలో నేను ఒక హోమ్ మినిస్టర్. అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిస్థితి, అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్. సో ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం తీయలే, ఒక్క ఉద్యోగం లేదు. డిఎస్సీ అని ఏదైనా ఉద్యోగాలు తీశారంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి. ఇవన్నీ చూసి ఓర్వలేక నోటికి వచ్చినట్టు కూర్చొని మీటింగులు పెట్టుకొని మాట్లాడుకుంటూ, మళ్ళీ పైగా సాక్షి ఛానల్లో సాక్షి టీవీ డేట్సింది.
అందులోనేమో అన్ని అబద్ధాలే మాట్లాడతారు. కానీ ప్రజలకు కూడా ఆ, బుద్ధి చెప్పే రోజు మాత్రం డెఫినెట్గా సాక్షి ఛానల్కి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేశారు. సాక్షి ఛానల్ విషయంలోని కూడా ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఘటనలో శివప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. కాదండి, తప్పు చేసినోడు అరెస్ట్ అవుతాడు. తప్పు చేసినోడు అరెస్ట్ అవుతాడు. మొన్న పొదిలి ఘటన మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా దగ్గర ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి. నల్ల బెలూన్లతో ఒక ముస్లిం మహిళలందరూ కూడా అక్కడ నుంచొని శాంతియుతంగా రోడ్డు మీద కూడా రాలేదు. క్లియర్ చెప్తున్నా, రోడ్డు మీద కూడా రాలేదు. వాళ్ళు రోడ్డు మీద కూడా రాకుండా వాళ్ళు నల్ల బెలూన్లతోని ప్లేకార్డ్స్తో పట్టుకొని గో బ్యాక్ జగన్, గో బ్యాక్ జగన్ అన్నారు. నిజంగా కడుపు మండి ఉన్నారండి ఆడాళ్ళందరూ రాష్ట్రంలో, ఇంక్లూడింగ్ మీ, నాతో సైతం. ఎందుకంటే నేను ఒక మహిళనే కాబట్టి, ఒక కూతుర్ని కన్నాను కాబట్టి, ఒక తల్లికి పుట్టాను కాబట్టి, నాకు అక్కచెల్లెలు ఉన్నారు కాబట్టి. అరే నువ్వు నోటికొచ్చినట్టు అమరావతి రాజధానిలో అందరూ ఇలాంటి వాళ్ళు వేశ్యలు రాజధాని అంటే ఎందుకు కడుపు మండదు? ఆ కడుపు మంట మీద బయటకు వచ్చి రోడ్డు మీదకు నుంచున్నారు. ఏమన్నా నాకు అర్థం కాదు ఇప్పటికీను. బోస్ డీకే అని పదం ఉపయోగించాడని మా పట్టాభి గారు ఆ రోజు నువ్వు తీసుకొచ్చి కడుపు మంట మా కార్యకర్తలకు బీపీలు పెరిగినాయి అని ఏది పగలగొట్టించావు? తీసుకొచ్చి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించలేదా? మా పార్టీ ఆఫీస్ పగలగొట్టలేదా? వైజాగ్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదా? గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదా? మరి ఏకంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి అమరావతి రాజధానిలో ఉన్న రాజధాని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు ఇంకా మంచోళ్ళు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి గో బ్యాక్ జగన్ అని అన్నారు. మీకులా మేమే బీపీలు పెంచుకోలేదు. మీ సాక్షి ఛానళ్ళ మీదకి వచ్చి మేము పగలగొట్టలేదు. ఎక్కడా కూడా అబ్జర్వ్ చేశారో లేదో, మాకు బీపీలు వస్తాయి, మేము మనుషులమే. కానీ ఎక్కడా కూడా సామరస్యంగానే ఉన్నాము, శాంతియుతంగానే మా ధర్నాలు చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న వాళ్ళ మీదకి చెప్పులు ఇసరాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళ మీదకి నోటుకు వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? అరే నీకు ఎంత జనాలు నీవే తెచ్చుకున్నావో, ఏం చేసుకున్నావో, గాంజా బ్యాచ్లు తెచ్చుకున్నావో, ఎవరు తెచ్చుకున్నావో జనాలు తెచ్చుకొని రాళ్ళు ఇసిరి ఆ రాళ్ళు ఏమో పోలీసుల మీద ఇసురుతూ ఉంటే పోలీసులు కేసు పెట్టకూడదా? పోలీసులు కన్నాలు పెట్టుకొని కుట్లు వేయించుకొని కూర్చోవాలా ఇళ్ళల్లో? అంటే మీ దగ్గర అయితే మీరు పోలీసులు ఎలా ఉపయోగించుకునేవారు? పరదాలు కట్టడానికి, చెట్లు నరకడానికి. మా దగ్గరేమో కూర్చొని కాపలా టీడీపీ ఇళ్ళ దగ్గర కూర్చొని కాపలా కాయడానికి నేర్చేసుకున్నాం. కానీ మా ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ అలా కాదు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటున్నారు. వాళ్ళ పనులు చేసుకుని వెళ్తున్నారు. సో దట్ ఆటోమేటిక్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఎవరు దీన్ని ప్రోత్సహించారు వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. అంటే వాంటెడ్గా నాకు చేశారు కొంతమంది, టీడీపీ వాళ్ళు చేశారు పొదిలిలో అంటున్నారు. వాంటెడ్గా అంటే అలా కాదండి. రైతుల మీద అంటే రైతులు ఇది చెప్పారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్తుంటారు, ఒక నేరస్తుడు పొలిటికల్ పార్టీ ముసుగులో ఉండి ఎన్ని నేరాలు చేయగలడు, అన్ని నేరాలు చేస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డికి ఉన్న నేర చరిత్రకి ఆ టైంలో నాకు తెలిసి ఏ రైతులను ఆయన పరామర్శించిన పరిస్థితి అయితే నాకు కనిపించలేదు. అక్కడ చూస్తే ఏదో సంథింగ్ కొంతమంది అధికారులతో ఎవరితోనో మాట్లాడారు. అందులోని ఇన్వాల్వ్ అయినట్టు మా దగ్గర సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్. ఈరోజు ఎక్కడ ఏ మీటింగ్ ఎవరి మీటింగ్ జరిగినా కూడా డ్రోన్ షాట్స్ కూడా మేము తీసుకుంటున్నాము. డ్రోన్స్లో కూడా సర్వేలెన్సెస్ జరుగుతుంది. మొత్తం మా దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, డ్రోన్స్ ఫుటేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏం చేశారు, ఎవరు ఇస్తారు, అన్ని రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. దాని ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీలో ఎవరు దోషులుగా తేలుస్తారు అందరి మీద కూడా కేసులు ఉంటాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. లా అండ్ ఆర్డర్ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి సందర్భంలోని కూడా వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి మా అందరినీ ట్యాగ్ చేస్తూ ఏదో రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి, రాష్ట్రంలో ఇలా జరిగిపోతున్నాయి, అలా జరిగిపోతున్నాయి అని రాస్తారు. వెంటనే ఆ నెక్స్ట్ డే ఏదో ఒకటి వీళ్ళే ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. వీళ్ళే చేస్తారు ఇన్సిడెంట్. నేను వెంటనే అలర్ట్ అవుతాను. ఎక్కడో ఏదో చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి అని. ఓ పక్క నుంచి నేనేమంటానంటే 3 నెలల్లో నేను ధైర్యంగా చెప్తానండి, గర్వంగా చెప్తాను, మా పోలీసు వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. రేప్ జరిగిన 3 monthsలో కన్విక్షన్ పడ్డ పరిస్థితి ఏదైనా ఉందా అండి? ఎస్, ఈ గవర్నమెంట్లో చేశాము. ఇంచుమించు 4-5 కేసులు చేసాము. అలాగా ఇలా అమ్మాయి మీద రేప్ జరిగితే, చిన్నపిల్ల మీద రేప్ జరిగితే 3 నెలల్లో శిక్ష పడింది. 25 సంవత్సరాలు విజయనగరంలో. చెప్పమనండి, వాళ్ళ హయాంలో ఎంతమందికి శిక్ష పెట్టేటట్టు చేశారో చెప్పమనండి. ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలో ఉన్నందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ను కట్టడం మానేసి కూర్చున్నాడండి. మళ్ళీ దాన్ని మేము డబ్బులు ఇచ్చుకున్నాం. అంటే నిర్వీర్యం చేసేసిన వ్యవస్థని ఈరోజు మళ్ళీ మేము గాడిలో పెడతా ఉంటే తట్టుకోలేక ఇక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ విషయం అంటే అక్కడ విషయం ఏంటంటే బోల్డ్ కంపెనీలు వస్తున్నాయి, బోల్డ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అమరావతి చూస్తే రాజధాని కంప్లీట్ అయిపోతుంది, ఒక పక్క పోలవరం కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఒక పక్క నుంచి విశాఖపట్నంలో విపరీతమైన కంపెనీలు వస్తున్నాయి, గూగుల్ వస్తుంది.
టీసీఎస్ వస్తుంది, ఇవన్నీ వచ్చి ఇంతమందికి ఆర్సెల్ మిట్టల్ వస్తుంది, బల్క్ డ్రగ్ వచ్చింది. ఇన్ని వచ్చిన తర్వాత, ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమినే కోరుకుంటారు తప్పించి ప్రజలు అతని వైపు చూడరు కదా. సో ఆ అటెన్షన్ గురించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏదో ప్రాబ్లం జరిగిపోతుందని క్రియేట్ చేస్తే కంపెనీలు రావు అనేది ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి మనోడు కింద మీద పడుతున్నాడు. ఎందుకు అంటే మామూలుడికి ఇలాంటి ఆలోచనలు రావండి, మామూలుడికి ఇలాంటి ఆలోచనలు రావు. నేను పెద్ద ఆయన చెప్తుంటారు కదా, నేరస్తుడు ముసుగుల్లో రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు కాబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి కోడికత్తి అయినా అదే, గులకరాయి అయినా అదే, బాబాయ్ హత్య అయినా అదే. అంతే. థ్యాంక్ యూ. ఓకే, వెంటనే ఒక 2 minutes ఉంటుంది. కాపీ కండి. ఉగాదికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, మళ్ళీ ఏదో చేస్తారు. అదే పొదులు లాంటి ఇన్సిడెంట్ ఇది నుంచి నెలకోటి ఎక్కువ శాతం ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాడు ఇక్కడ ఒక ఏదో అలజడి ఉంది, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నది క్రియేట్ చేయాలి. మేము చాలా అలర్ట్గా ఉంటాం. అసలు మార్నింగ్ అయ్యేసరికి వాడు ఏ ట్వీట్లు పెడుతున్నాడు అని కూడా మేము చూసుకుంటాం. మేము అలర్ట్ అవ్వాలి, వాడు హింట్ ఇచ్చినట్టే మేము.